ఉంటే ఉండు లేదా వెళ్ళిపో అంతే. ఒకవేళ వీడు నీకు రైటా రాంగా అనే కన్ఫ్యూజన్లో ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడు, గొడవ పడు, కొంచెం టైం తీసుకో. టైం అంటే అటువైపు మనిషి లైఫ్ రూయిన్ అయిపోయేంత టైం కాదండి. కొంచెం అంటే కొంచెం, ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటది, అంతవరకు తీసుకో, అర్థం చేసుకో. ఓకే అనిపిస్తూ ఉండో లేదా పో. కలిసి ఉండలేకపోతున్నా, విడిచిపోలేకపోతున్నా, అమ్మ తల్లి వద్దివన్నీ బయలుదేరు నువ్వు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. ఇది వినడానికి నీకు ఎంత పెయిన్ఫుల్ గా ఉందో చెప్పడానికి వాడికి అంతే పెయిన్ఫుల్ గా ఉంటది. నిజానికి వాడు నువ్వు లేకుండా బ్రతకలేడు కూడా ఏమో. పోనీ ఇలా అనుకోగానే వెళ్ళిపోవడం ఉండిపోవడం అంత ఈజీయా అంటే కాదు. కానీ కష్టమో నష్టమో నీకు ఉండలేనేమో అనిపించినప్పుడు వెళ్ళిపో అంతే. ఎందుకు అంటే ఇది ఒక చెత్త ఫేస్. మనిషి గ్రో అవడం ఆగిపోతాడు ఇక్కడ. ఈ ఫేస్ లో ఎవరు ఉండకూడదు, నువ్వు వాడు ఎవరు ఉండకూడదు. కానీ ఇక్కడ సగం మంది ఈ దరిద్రమైన చెత్తలోనే బ్రతుకుతున్నారు. దూరం నుండి అలాంటి వాళ్ళని చూస్తూ అయ్యో పాపం అనడానికి బాగుంటది, కానీ నువ్వు వాడిని కూడా ఆ చెత్తలో పడేసేలా ఉన్నావు. చెత్తలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వాడిని ఏం చేస్తావో అర్థమవుతుందా? అది కాదండి, మీరు గొప్ప వాళ్ళు కదా, వాడిని మీ లైఫ్ లో ఉండే అర్హత లేదు కదా. మరి అది వాడు ముందే రియలైజ్ అయ్యి వెళ్ళిపోతుంటే ఎందుకండి ఆపారు? ఎందుకు ఆపారండి? వాడి మీద ప్రేమ, లేదంటే వాడంటే అలవాట, అడిక్షనా, లేదా ఇంకెవరూ లేక బోర్ కొడుతుందా? ఐఎమ్ సారీ, బట్ ఎందుకు ఆపారండి? నాకు తెలియక అడుగుతున్నాను. వెళ్ళిపోదాం అనుకున్న వాడిని ఆపి నమ్మకం ఇచ్చి వాడి లైఫ్ డెసిషన్స్ అన్నీ నీ కోసం చేంజ్ చేసుకున్నాక, ఆల్మోస్ట్ వాడి ప్రైమ్ టైం మొత్తం నీ కోసం స్పెండ్ చేశాక, ఎడ్జ్ వరకు తీసుకెళ్లే ఇప్పుడు వాడిని తిరిగి వెనక్కి రాలేనంత లోతుల్లో వదిలేసే ఒక బ్రతికున్న శవంలాగా చేసే హక్కు నీకు ఎవరిచ్చారండి? అయినా వాడు ఎవరికి వద్దండి? నీకు వద్దా? మీ ఇంట్లో వాళ్ళకి వద్దా? మీ డబ్బుకి వద్దా? మీ క్యాస్ట్కి వద్దా? ఎవరికి వద్దండి వాడు? మరి వద్దు అనుకున్నప్పుడు వదిలేయాలి. వదిలేయి, వెళ్ళిపో. ఇక్కడ మీ తప్పు ఏం లేదంటే మీకు తెలియక చేస్తున్నారు అంతే. కానీ మీ తెలియనితనం వల్ల ఒక మనిషి లైఫ్ రూయిన్ అవుతుంది అంటే వద్దు, బయలుదేరండి. ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? మీ రీజన్స్ ఏదైనా ఉన్నాయి, ఐ రెస్పెక్ట్ దట్. కానీ ఇలా వాడిని కన్ఫ్యూజన్ లో పెట్టి ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తూ లైఫ్ లో ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే హక్కు నీకు లేదు, ఎవరికీ లేదు. అది తప్పండి. చూడు, వాడు హీరో కాదేమో, కానీ వాడిని హీరోలాగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. అది చాలు వాడికి. నువ్వు ఉంటే ఉండో లేదా పో, లేదా ఉండనక్కర్లేదు, వెళ్ళిపో. ఫైనల్లీ నేను కూడా మీకు చెప్పేది ఒక్కటే, మీరంటే మీరే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకే. ప్రేమలో భయం ఉంటది, ఉండాలి కూడా. అది మనం దానికి ఇచ్చే రెస్పెక్ట్ అండ్ గౌరవం. కానీ మీరు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని భయాలు ఉన్నా, ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నా, వాటన్నిటిపైన ఒక చిన్న క్లారిటీ అయితే ఉంటది. ఐ కెన్ స్టాండ్ అగైన్స్ట్ ద వాల్ ఫర్ దెమ్. నేను ప్రపంచంతో పోరాడగలను తన కోసం అని. రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీ ఇద్దరిని నిలబెట్టేదే ఈ ఫీలింగ్. లేదంటే నువ్వు మీ నాన్న దగ్గర ఆగిపోవచ్చు. ఫ్యూచర్ లో ఏదన్నా ఇష్యూ వస్తే, వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ గా బ్రేక్ అయినప్పుడు పడిపోవచ్చు. పిల్లలు ఉన్నా సరే విడిపోవచ్చు. ప్రపంచం మొత్తం నీకు ఎదురుగా నిలిచినప్పుడు నువ్వు తన పక్కన వెళ్ళి నిలబడగలవా లేదా అనేదే క్వశ్చన్ ఇక్కడ. నిలబడలేను అంటే మాత్రం వెళ్ళిపో.